Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti 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 Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Amritangamaya. Om Shanti Shanti Shanti. Last time మనం క్లాస్లో స్పిరిట్ ఆస్పెక్ట్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. దాని ఫర్దర్ కంటిన్యూషన్ చెప్పుకున్నాం మనం. లైఫ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ లైఫ్ ఆర్ వాట్ ఈజ్ ఎనర్జీ, ఈ విషయాలను కూడా మనం చదువుకున్నాం. Nevertheless, through pure reason and through the correct functioning of the intuition, these problems can be solved and these questions answered. Their solution is one of the ordinary revelations and attainments of initiation. The only true biologists are initiates of the mysteries, for they have an understanding of life and its purpose and are so identified with the life principle that they think and speak in terms of energy and its effects, and all their activities in connection with the work of the planetary hierarchy are based on a few fundamental formulas which concern life as it makes itself felt through its three-dimensional aspects: energy, force, and matter. So, chotlo energy, force, matter. సృష్టిలో ఈ మూడుగా తెలియబడుతూ ఉంటుంది. సృష్టిలో ఉన్నది అంతా కూడా ఎనర్జీ, ఫోర్స్ అండ్ మ్యాటర్. సో దాన్నే మనం ఏమని చెప్తూ వస్తున్నాం అంటే, ద ఓన్లీ ట్రూ బయాలజిస్ట్ అండ్ ఇనిషియేట్స్ ఆఫ్ ది మిస్టరీస్, ఫర్ దే హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ పర్పస్ అండ్ ఆర్ సో ఐడెంటిఫైడ్ విత్ ద లైఫ్ ప్రిన్సిపల్ దట్ దే థింక్ అండ్ స్పీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. కేవలం ఒక బయాలజిస్ట్ లేదా ఒక చక్కగా సృష్టిలో ఉన్నటువంటి వాటిని చదువుతూ లేదా వాటి గురించి తెలుసుకుంటూ వెళుతున్నటువంటి వాడికి ఇదంతా కూడా దేని చేత మేనిఫెస్ట్ అవుతుంది అంటే కనుక అదంతా కూడా ఎనర్జీ అంటే దాని చేత ఇదంతా కూడా మేనిఫెస్ట్ అవుతుంది. చోట్లో పదార్థమునందు ఈ ఎనర్జీ అనేటువంటిది నిక్షిప్తమై లేకపోతే దానికి అస్తిత్వం లేదు కదా అన్నటువంటి విషయం చోట్లో ఉన్నటువంటి విషయాల్ని పరిశోధించి తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడికి తెలియబడుతుంటుందని చెప్తున్నారు. It should be noted here, the only as a man understands himself can he arrive at an understanding of that which is the sum total that we call God. There is a truism and an occult platitude, but when acted upon leads to revelation which makes the present unknown God a recognized reality. Let me illustrate. All is God అన్నదాన్ని ఇది మనం వి కాల్ గాడ్ ఎవ్రీథింగ్. వీటినన్నిటినీ సమస్తమును మనం దైవము అని అంటాం. అంటే చోట్లో ఎనర్జీ అంటది ఉంది, అది పదార్థం ద్వారా తెలియబడుతోంది. ఇదన్నిటినీ కలిపి దీన్ని గాడ్ అని అన్నారు. కానీ ఇది అన్నోన్ గాడ్గా ఉంటుంది. ఏమిటి అన్నోన్ గాడ్గా అంటే చోట్లో పదార్థమునందు ఉన్నటువంటి తత్వమును చూడలేకపోతున్నాం కాబట్టి ఇది అన్నోన్ గాడ్ అన్నారు. కనుక అది ఎలా దర్శించవచ్చు అనేటువంటిది మీకు నేను చెప్తాను వినండి అంటున్నారు. Man knows himself to be a living being and calls death that mysterious process wherein something which
he commonly designates as the breath of life is withdrawn. On its withdrawal, the form disintegrates, the cohesive vitalizing force is gone, and this produces a falling apart into its essential elements of that which has hitherto been recognized as the body. This life principle, this basic essential of being, and this mysterious elusive factor is a correspondence in man of that which we call spirit or life in the macrocosm. సో జీవుడు ఉన్నాడండి, వీడు కొన్నాళ్ళు జీవించాడు, తర్వాత వీడు చనిపోయాడు అంటున్నాడు. చనిపోయిన తర్వాత వీడు ఎటు వెళ్ళాడు అంటే దేహం ఇక్కడ వదిలేశాడు, వీడు ఎటో విడిపాడు. వీడు అని ఏదైతే అంటున్నారో చోటులో పనిచేస్తున్నటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటిది వీడు జీవుడిలో ఇలా పనిచేస్తుంది. అంటే ది లైఫ్ ప్రిన్సిపల్ అని ఏదైతే అంటున్నారో ఆ లైఫ్ ఉంటే వాడు ఉన్నట్టు. ఆ లైఫ్ లేదనుకోండి అంటే ఏంటి, ఉండుట ఉండకపోవుట అన్నటువంటి రెండిటికి తేడా ఏంటంటే వాడిలో లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది బాడీలోంచి వెళ్ళిపోయింది. ఆ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది బాడీలో ఉన్నప్పుడు వాడిలో గుండె కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు గాలి పీల్చుకుంటున్నాయి, అన్ని దేహంలో ఉన్నటువంటి సమస్త దేహ భాగములు అన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. ఈ లైఫ్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే బాడీలోంచి విత్డ్రా అయిపోయిందో దాన్ని మనం మృత్యువు అని చెప్తాం. ఈ లైఫ్ ఆస్పెక్ట్ని ఈ విధముగా ఉంటూ ఉన్న దేహంలో తెలియబడుతూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది చోటులో దాన్ని స్పిరిట్ అని అన్నారు. అది మ్యాక్రోకాస్మ్ అంటే చోటులో అది స్పిరిట్ ఆస్పెక్ట్ గా తెలియబడుతోంది. చోట్లో కూడా ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేస్తుంది. ఈ లైఫ్ ఆస్పెక్ట్ చోట్లో ఎన్నాళ్ళు పనిచేస్తుంటుందో అన్నాళ్ళు సోలార్ సిస్టమ్ అనేటువంటిది నిలబడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది సోలార్ సిస్టమ్ లోంచి విత్డ్రా అయిపోతుందో అప్పుడు ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా డిసింటిగ్రేషన్ లోకి వెళ్ళిపోతుంది. కనుక ఈ లైఫ్ ఆస్పెక్ట్ గా ఏదైతే ఉంటుందో దాన్ని స్పిరిట్ అని అంటున్నారండి అని చెప్తున్నారు. The life in the macrocosm, just as the life in man holds together, animates, vitalizes, and drives into activity the form, and so makes of him a living being. So the life of God, as the Christian calls it, performs the same purpose in the universe and produces the coloring, living, vital, and vital ensemble, which we call a solar system. This life principle in man manifests in triple manner. ఈ లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటిది జీవుల్లో మూడుగా తెలియబడుతుంది. అదేంటనేటువంటి చూద్దాం. As the directional will, purpose, basic incentive, this is the dynamic energy which acts his being functioning, brings him into existence, fixes the term of his life, carries him through the years, long or short, and abstracts itself at the close of his life cycle. This is the spirit in man manifesting as the will to live, to be, to act, to pursue, to evolve. మనలో విల్ ఆస్పెక్ట్గా ఒకటి తెలియబడుతుంది. ఎలా అయినా సరే నేను బ్రతకాలి, మనలో ఒక బ్రతకాలి అనేటువంటిది ఒక ఇన్హెరెంట్గా ఒక కాన్సెప్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఒక ఇష్టత. ఇది దేని చేత ఇది వర్తిస్తుంది అంటే ఆ ఇష్టత, అది ఆ ఇష్టం మన దేహం మీద మనకు లేదనుకోండి, మనం ఈ దేహం కాలిపోతున్నా మనం చూసుకోము, ఈ దేహం ఏమైపోతున్నా మనం పట్టించుకోము. దేహానికి దెబ్బ తగిలినా ఇష్టత లేనటువంటి వాడు ఆ తగిలితే తగిలిందండి ఏముంది అందులో, ఇది శాశ్వతమా, దేని శాశ్వతం కాదు కదా, మీరే చెప్పారు కదా, మరి ఇప్పుడు దెబ్బ తగిలితే ఏమైంది, ఏదొస్తే ఏమైంది అన్నట్టు ఉంటాడు. కానీ నిజానికి అలా ఉండకుండా వాడి చేత దీని మీద ఒక ఇష్టత అన్నటువంటిది గా తెలియబడుతూ అన్నటువంటిది ది లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ హిమ్. వాటిలో లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటి పనిచేస్తుంది. కాబట్టి వాడికి చిన్న దెబ్బ తగలగానే వాడు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, దానికి మందు వేయించుకోవడం, దాన్ని జాగ్రత్తగా దానికి కావాల్సినటువంటి నియమాలు పాటించడం, ఇవన్నీ వాడు చేస్తున్నాడు. కనుక వాడి చేత ఇలా చేయించబడుతూ ఉన్నటువంటిది ఏమిటంటే ది లైఫ్ ఆస్పెక్ట్. అది అలా తెలియబడుతుంది. వాళ్ళు విల్ ఆస్పెక్ట్గా ఉంటుంది. అంటే విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది వీడిని ఎటువంటి దాంట్లో ఉన్నా సరే, ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే, ఎటువంటి దీంట్లో ఉన్నా సరే, వాడికి ఎలా అయినా సరే ఈ లైఫ్ని మనం చక్కగా జీవించాలి, ఈ కష్టాన్ని ఎలా అయినా సరే మనం ఎదుర్కొందాం అన్నటువంటిది వాటిలో పనిచేస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని విల్ ఆస్పెక్ట్గా చెప్పారు. ఇది వాటిలో అన్నటువంటి లైఫ్ ప్రిన్సిపల్ అన్నటువంటిది ఏదైతే ఉందో అది విల్ ఆస్పెక్ట్గా ఆ రకంగా తెలియబడుతుంది.
This is the spirit in man manifesting as the will to live, to be, to act, to pursue, to evolve. In its lowest aspect, this works through the mental body or nature and in connection with the dense physical makes itself felt through the brain. ఇది మనలో మెంటల్ బాడీ ద్వారా అంటే ఈ నేను అనేటువంటిది ఎక్కడ తెలియబడుతోంది, మన యొక్క మెంటల్ బాడీలో తెలియబడుతుంది. నేను అనేటువంటిది మనకి ఐఎమ్ సో అండ్ సో అంటుంటే మనకి ఎక్కడ తెలియబడుతుంది అంటే మన మెంటల్ బాడీలో తెలియబడుతుంది. ఫస్ట్ వీఆర్ రికగ్నైజ్డ్ యాజ్ మెంటల్ బాడీస్, దెన్ ఫిజికల్ షీట్స్ హ్యావ్ బీన్ గివెన్ అని చెప్పి మనకి ఇంతకుముందు ఎలా ఉండేది అంటే సృష్టి, ఈ స్కార్పియో, తర్వాత లెబ్రా, తర్వాత ఇవి కలిసిపోయి ఉండేవి. ఈ మూడు వెర్గో, లెబ్రా, స్కార్పియో, ఈ మూడు కలిసిపోయి ఉండేవి. ఇప్పుడు అనేది ఓన్లీ 10, తర్వాత ఓన్లీ 10 సైన్స్ ఉండేవి, అంతే. 12 సైన్స్ లేవు, 12 రాసులు లేవు. మొదట్లో 10 రాసులే ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే ఈ స్కార్పియో అనేటువంటిది వచ్చిందో అప్పుడు లెబ్రా, స్కార్పియో ఇవి వచ్చేటప్పటికి దేహములు, భౌతికమైనటువంటి దేహములు అనేటువంటి ఏర్పడ్డాయి. అంతకుముందు భౌతికమైనటువంటి దేహములు లేవు. సృష్టి అనేటువంటిది అంటే ఫస్ట్ మెంటల్ గా వీడు ఐఎమ్ సపరేట్ అనేటువంటిది ఎప్పుడైతే వీడు ఫీల్ అయ్యాడో అప్పుడు దానికి తగ్గట్టుగా మిగిలిన 2 ప్లేన్స్ ఏర్పడ్డాయి. ఆ రకంగా సో ఆ రకంగా మిగిలిన 2 ప్లేన్స్ ఎప్పుడైతే ఏర్పడ్డాయి అప్పుడు భౌతికమైనటువంటి దేహం వచ్చింది. అందుగురించి దీన్ని మొదటిది ఎక్కడ తెలియబడుతుంది అంటే మన ఒక మెంటల్ బాడీలో తెలియబడుతుంది. అది మెంటల్ షీట్స్ అన్నారు దాన్ని. ఈ మెంటల్ షీట్స్ లో ఫస్ట్ వీడు నేను ఫలానా అన్నటువంటి తెలియబడుతుంది, తర్వాత అది ఫిజికల్ గా తెలియబడుతుంది. అది అందుగురించి ఈ డిఫరెన్షియేషన్, ఇది నేను జీవించాలి అనేటువంటిది ఎక్కడ తెలియబడాలి, ఫస్ట్ మెంటల్లో తెలియబడాలి. అది జరుగుతుంది. సో ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఆ రకంగా మనలో విల్ ఆస్పెక్ట్ గా పనిచేస్తుంది. సెకండ్ ఈస్ యాజ్ ది coherent force. It is that significance, essential quality which makes each man different, which produces that complex manifestation of moods, desires, qualities, complexes, inhibitions, feelings, and characteristics, which produces a man's peculiar psychology. This is the result of the interplay between the spirit or energy aspect and the matter or body natures. జీవుడిలో ఎనర్జీ ఆస్పెక్ట్ బాడీ ఆస్పెక్ట్, ఈ రెండు ఈ రకంగా పనిచేయడానికి ఏమిటి వాటిలో ఉపకారాలు తెలియబడుతుంది. అంటే కాసేపు ఇష్టం ఉంటుంది, కాసేపు అయిష్టం ఉంటుంది, కాసేపు ఈ పని చేద్దాం అనిపిస్తుంది, కాసేపు ఇలా వీటిలో అనేక రకాలైనటువంటి ద్వంద్వములు, అనేక రకాలైనటువంటి గుణములు, అనేక రకాలైనటువంటి ఇష్టములు ఇవన్నీ తెలియబడుతున్నాయి. చూసారా, అదంతా దేని చేత తెలియబడుతుందంటే వీటిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ చేత. లైఫ్ లేదనుకోండి, వీడికి ఉప్పు వేసిన ఒకటే, కారం వేసిన ఒకటి, అదేముంది సార్ దాంట్లో టేస్ట్ కాదు కదా మనకు. సో ఇది లోవర్ లెవెల్లో ఈ రకంగా టేస్ట్ ఏముంది సార్, మన జీవితం మీద ఇచ్చపోయినటువంటి వాడు ఏమంటాడు, ఏముంది సార్ ఏది పెడితే అది ఏం మనం ఎన్నాళ్ళు జీవించుతాం, ఇలా ఉంటుంది వాడిది అంతా. ఇది ఎలా అయినా మనం పోయేదే, ఆర్సనిక్ కలపాడు ఇలాంటి వాడు మాట్లాడతాడు కదా, ఎలా అయినా మనం పోయేదే సార్, మనం ఉండేది ఏముంది ఇక్కడ అన్నటువంటిదిగా వీడు మాట్లాడతాడు చూసారా, అదనమాట. ఇది లోవర్ ఆస్పెక్ట్ గా ఉన్నప్పుడు అలా తెలియదు. ఒక హయ్యర్ ఆస్పెక్ట్కి వెళ్ళేవాడికి వీడు ఈ రుచులు, ఇవన్నీ గుణములు, ఇవన్నీ దేని చేత తెలియబడుతున్నాయంటే మనలో లైఫ్ ఆస్పెక్ట్ అంటుంది ఉండటం చేత ఇవన్నీ మనకు తెలియబడుతున్నాయి. అందుగురించి వీటి ద్వారా వాడు దానిలోకి, ఆ లైఫ్ ఆస్పెక్ట్ లోకి వాడు ఎవాల్వ్ అయిపోతాడు. అంటే నాలో ఈ గుణము, ఈ పదార్థం అనందు ఇష్టం ఎక్కడ తెలియబడుతోంది, ఏది ఉండటం చేత మనలో ఇది తెలియబడుతోంది, మనలో లైఫ్ ఆస్పెక్ట్ అంటుండదు ఉండటం చేత. ఇది చూస్తే మామిడి పండు చూస్తే చాలా ఇష్టం అనిపిస్తుంది మనకి. సో ఈ ఇష్టం నాలో ఎక్కడ తెలియబడుతుంది అంటే మనలో లైఫ్ ఆస్పెక్ట్ ఉండడం చేత. కనుక లైఫ్ ఆస్పెక్ట్ అన్నగా ఏమి అంటుండే దానిలోకి వీడు వెళ్ళిపోతాడు, ఎవల్యూషన్లోకి వెళ్ళిపోతున్నాడు. కనుక ఇందులో ఉండేటికి వాడికి అయిష్టము, ఇష్టము, ఫీలింగ్స్, క్యారెక్టరిస్టిక్స్ which produce a man's peculiar psychology. This is the result of the interplay between the spirit or energy aspect and the matter or body nature. అంటే ఎప్పుడైతే స్పిరిట్ వచ్చి బాడీ నేచర్ తోటి కలుస్తుందో అప్పుడు వీటిలో ఇష్టములు, అయిష్టములు అనేటువంటి ఇవన్నీ కూడా తయారవుతాయి. ఆ రకంగా this is the distinctive subject to man, his coloring or individual not. This it is which sets the
rate of vibratory activity of his body produce his particular type of form is responsible for the condition and nature of his organs. Particular type of form is responsible for the condition and nature of his organs. Okay. అంటే ప్రతివాడి బాడీను ఒక సిస్టమ్ ఒక పద్ధతిలో తయారవబడుతుంది. దేని చేత అది తయారవబడుతుందంటే వాడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్ అంటే చక్కగా మెయింటైన్ అవ్వబడటానికి. ఒకడికి 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది, లేదా ఇంకొకటికి ఇంకా ఎంత దూరం అయినా సరే వీడు నడుచుకుంటూ వెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది. ఇవన్నీ అంటే వాటిలో అనేక రకాలైనటువంటి గుణములు ఇవన్నీ వేటి చేత ఏర్పడుతున్నాయి అంటే వాటిలో అటువంటి లైఫ్ ఆస్పెక్ట్ చక్కగా మెయింటైన్ అవ్వబడటానికి అవి ఏర్పడుతున్నాయి. ప్రతివాడికి ఒకటే రకంగా లైఫ్ ఆస్పెక్ట్ అటువంటిది రిప్రజెంట్ అవ్వట్లేదు. సో ఈ రకంగా ఇలా ప్రతివాడు కూడా వేరే వాడికన్నా భిన్నంగా తెలియబడుతున్నట్ట అంటే అది వాటిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ ఒక మేనిఫెస్టెడ్ క్వాలిటీస్. ఆ రకంగా తెలుసుకోండి అంటున్నారు. And nature of his organs, his glands, and his outer aspects. This is the soul, and in its lowest aspect is to be seen working through the emotional or astral nature and in connection with the dense physical body through the heart. So వీటిలో ఉన్నటువంటి the soul aspect, the emotional nature. The emotional nature వీటిలో ఉండేటువంటిది అంత. సో సోల్ ఈ విధంగా అది వ్యక్తీకరణ అవడానికి ఏమిటి మూలం అంటే ది లైఫ్ ఆస్పెక్ట్. లైఫ్ ఆస్పెక్ట్ అంటే సోల్ మీద రిఫ్లెక్ట్ అయ్యేప్పటికి అప్పుడు సోల్లో దాని యొక్క గుణములు అన్నటువంటివి బయటకు వచ్చాయి. అవి లోవర్ ఆస్పెక్ట్స్లో ఎమోషనల్ నేచర్గా అవి తెలియబడుతున్నాయి. ఎమోషనల్ నేచర్లో అవి వ్యక్తీకరణం అవుతున్నాయి. As the activity of the atoms and cells of which the physical body is composed, it is the sum total of those little lives of which the human organs comprising the entire man are composed. These have a life of their own and a consciousness which is strictly individual and identified. This aspect of life principle works through the etheric or vital body and in connection with the solid mechanism of the tangible form through the spleen. Spleen ద్వారా మన యొక్క దేహము అన్నటువంటిది పోషింపబడుతుంది. బాగా గుర్తుంచుకోండి ఈ విషయం. మన దేహంలోకి ఎథరిక్ ఎనర్జీ అన్నటువంటి దేని నుంచి ప్రవహింపబడుతుంది అంటే మనలో ఉన్నటువంటి స్ప్లీన్ ఫస్ట్ అది రిసీవ్ చేసుకుంటుంది. దాన్ని అందుగురించి స్ప్లీన్ ఏమంటాం మనం, వాళ్ళు ఐడెంటిఫై చేశారు కానీ పూర్తిగా విచ్చుకోలేదు సైంటిఫిక్గా. దాన్ని రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ మెయిన్ ఆర్గాన్ గా స్ప్లీన్ తెలుసుకున్నారు. లివర్ స్ప్లీన్ ఇస్ ద మెయిన్ ఆర్గాన్స్ ఫర్ రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ అంతవరకు తెలుసుకున్నారు. కానీ స్ప్లీన్ గురించి ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వాళ్ళు తెలుసుకోలేదు. అక్కడ ఆగిపోయింది ప్రస్తుతం అన్నటువంటి మోడర్న్ సైన్స్. సో స్ప్లీన్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మన దేహంలోకి ప్రాణశక్తి అనేటువంటిది అలా స్వీకరించి మన దేహంలో ఉన్నటువంటి అన్ని భాగములకు ప్రాణశక్తి అనేటువంటిది ప్రవహింపబడేటట్టు చేస్తాం. కనుక మన దేహ పోషణ అనేటువంటి చక్కగా నిలబడి ఉండేటట్టుగా చేసి పెడుతున్నటువంటిది స్ప్లీన్ చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తిని తీసుకుని దాన్ని ఈథరిక్ ఎనర్జీ అన్నారు. ఈథరిక్ బాడీ మనలో ఉన్నటువంటి ఈథరిక్ బాడీ చక్కగా మెయింటైన్ దేని చేత చేయబడుతుంది అంటే భౌతికంగా ఉన్నటువంటి స్ప్లీన్ దానికి తగ్గట్టుగా రెస్పాండ్. సో ఈథరిక్ బాడీ అంటే చక్కగా మెయింటైన్ అవ్వబడుతుంటే దాని యొక్క రిప్లికగా ఫిజికల్ బాడీ అంటే చక్కగా ఉంటుంది. సో ఈ రకంగా భౌతికమైనటువంటి దేహము ఈ రకంగా చక్కగా పనిచేసి పెట్టుటకు కారణంగా ఉంటున్నటువంటిది ఏమిటంటే మనలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్. ఈ లైఫ్ ఆస్పెక్ట్ ఉన్నటువంటి థర్డ్ ఫంక్షనింగ్ గా ఉంటున్నప్పుడు అది స్ప్లీన్ చక్కగా పనిచేసేటట్టు, చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తిని చక్కగా స్వీకరించేటట్టు, మన దేహాన్ని చక్కగా పోషించి చక్కగా ఉండేటట్టుగా చేస్తున్నటువంటిది లైఫ్ ఆస్పెక్ట్. ఈ మూడుగా మనలో ఉన్నటువంటిది లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటిది తెలియబడుతుందని చెప్తున్నారు. Therefore, let us remember that the definition of spirit is not possible of accomplishment, nor is the definition of God. అందుగురించి డెఫినేషన్ ఆఫ్ స్పిరిట్ అనేటువంటిది కొద్ది కష్టం. When one says that spirit is the inexpressible, undefinable cause, the emanating energy, the one life and source of being, the totality of all forces of all states of consciousness, of all forms, the aggregate of life and that which is actively manifested of that life, the self and the not self force, and all that force motivates one is in reality evading the issue, attempting the impossible and hiding truth behind a form of words. Hiding truth. The impossible and hiding truth behind a form of words. అంటే వర్డ్ ఆస్పెక్ట్స్ లోకి స్పిరిట్ అని మనం తీసుకోవాలి. అందుగురించి దీని ట్రూత్ అనేటువంటిది వర్డ్స్ ద్వారా తెలియబడేటువంటిది కాదు.
చోట్ల అంటే సత్యమును దర్శించడమే కానీ అది పదముల్లో తీసుకురాలేనటువంటి విషయం అది. అందరి నుంచి అన్నారు ఇక్కడ దట్ హైడింగ్ ట్రూత్ బిహైండ్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్. ది వన్ లైఫ్, ది సోర్స్ ఆఫ్ బీయింగ్, ది టోటాలిటీ ఆఫ్ ఆల్ ఫోర్సెస్, ఆఫ్ ఆల్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆఫ్ ఆల్ ఫార్మ్స్, వీటన్నిటికీ సమస్తమునకు మనం చూస్తున్నటువంటి ఈ టాంజిబుల్ వర్డ్కి సమస్తమునకు మూలముగా ఉన్నటువంటిది స్పిరిట్. ఆఫ్ ఆల్ ఫోర్సెస్, ఆఫ్ ఆల్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. సో స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఒక్కొక్క స్థితుల్లో అలా తెలియబడుతుంటుంది. జీవుల్లో కూడా ఒక్కొక్క స్థితుల్లో తెలియబడుతుంటుంది అని చెప్తున్నారు. అందులో దీన్ని అన్నారంటే బ్యాటిల్ ఫీల్డ్ అని అన్నారు. అంత చెప్తారు, బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ మ్యాన్. సో మ్యాన్ ఈజ్ ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఒకసారి వీడు యానిమల్గా ఉంటున్నాడు, ఒకసారి ఏమో దైవంగా ఉంటున్నాడు. అందుకే ఈజ్ ద బ్యాటిల్ ఫీల్డ్. వీడు కాసేపు ఇట్లా ఉంటాడు, కాసేపు అట్లా ఉంటాడు. ఇది వీడికి ఒక జీవితం అనేది ఒక యుద్ధ రంగంగా అవుతుంది. కాసేపు ఇది కాదు లైఫ్, ఇట్లా కాదు ఉండాల్సింది అంటున్నాడు, కాసేపు ఇలా కాదు ఉండాల్సింది అంటారు. అందరూ ఉంటున్నట్టుగా మనం ఉండాల్సిందే కానీ మనం ఊరినే సత్యవాక్ పరిపాలన ఇవన్నీ పెట్టుకుంటే మనకి ఎక్కడ కుదురుతుందండి ఈ రోజుల్లో అని అనుకుంటాడు కాసేపు. మళ్ళీ కాసేపు రామాయణం ఇవన్నీ చదువుకున్నప్పుడు అలాగా సార్ శ్రీరాముడు జీవించినటువంటి విధానంలో మనం జీవించాలి. మరి కాసేపు అదంటున్నాడు, కాసేపు ఇదంటే వీడికి కూడా ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. ఎందుకంటే నాన్ అంటే బ్యాటిల్ ఫీల్డ్. దిస్ కెనాట్, అది ఆఫ్ ఆల్ కాన్షియస్నెస్, ఆఫ్ ఆల్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఒకసారి లోవర్ స్టేట్ లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, హయ్యర్ స్టేట్ లో ఇలా ఉంటుంది. అందుకని ఆఫ్ ఆల్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్, ది అగ్రిగేట్ ఆఫ్ లైఫ్ అండ్ దట్ విచ్ ఈస్ యాక్చువల్లీ మేనిఫెస్టెడ్ ఆఫ్ దట్ లైఫ్, ది సెల్ఫ్ అండ్ ది నాట్ సెల్ఫ్, force and all that force motivates one is in reality evading the issue, attempting the impossible and hiding truth behind a form of words. This cannot, however, be avoided until such time as the soul consciousness is touched and known, and the formless one can be pursued through the clear light of the intuition. So, మనం ఎప్పుడు కూడా క్లియర్ లైట్ ఆఫ్ ఇంట్యూషన్ తోటి మనం ఫార్మ్లెస్ వరల్డ్ అని మనం దర్శించగలగాలి. ఫారం ఆస్పెక్ట్ లో ఉండిపోవడం అనేటువంటిది కాదు. ఎన్నాళ్ళైనా స్కూల్లోనే ఉండిపోతాను సార్, బాగుంది సార్ మీరు రోజు ఇలా టీచింగ్ చెప్పడానికి కాదు సార్. నువ్వు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి కాలేజీకి, ఇక్కడే ఉంటానంటే కుదరదు. అలా కాదు. నువ్వు కాలేజీకి వెళ్ళిపోవడానికి కదా ఈ టీచింగ్స్ అన్ని మేము చక్కగా నీకు ఒక డిసిప్లిన్ ఇవన్నీ ఇచ్చింది. ఎన్నాళ్ళైనా స్కూల్లోనే ఉండిపోతానంటే ఎట్లా? ఎన్నాళ్ళైనా ఫారం ఆస్పెక్ట్ లో ఉండిపోతానంటే అక్కర్లేదు. ఫారం ఆస్పెక్ట్ నుంచి ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి తత్వముల్లో మనం విచ్చుకోవాలి. One of the first lessons we need to learn is that our minds being as yet unresponsive to the hidden intuitions make it impossible for us to say with assurance that such a condition is this, that, or the other. That until we can function in our soul consciousness, it is not for us to say what is or what is not. That until we have submitted ourselves to the needed training, we are in no position to deny or affirm anything. సో మనం అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అవర్ మైండ్స్ బీయింగ్ యాజ్ ఎట్ అన్రెస్పాన్సివ్ టు ద హిడెన్ ఇంట్యూషన్స్. మన మైండ్ ఇంకా అన్రెస్పాన్సివ్ టు ద హిడెన్ ఇంట్యూషన్స్ గా ఉంటుంది. మన మైండ్ అంటే పూర్తిగా వాటిలోకి విచ్చుకున్నట్టుగా లేదు మన మైండ్. అండ్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు సే విత్ అష్యూరెన్స్ దట్ such a condition is this, that, or the other. That until we can function in our soul consciousness, it is not for us to say what is or what is not. So consciousness aspects లోకి మనం విచ్చుకోవాలి. అంటే మనలో సోల్గా తెలియబడుతున్నటువంటి మనం ఏదైతే ఉందో దానిగా జీవించనంత వరకు మనం వాట్ ఈస్ నాట్ అనేటువంటిది ఈజ్ అండ్ ఈజ్ నాట్, ఇట్ ఈస్ బియాండ్ ఆఫ్ దీస్ టూ అన్నటువంటి విషయం మనకు బోధపడుతుంది. యాక్వైర్డ్ ఎసెన్స్ బియాండ్ దీస్ టూ అన్నటువంటి విషయం మనకి ఎప్పుడు తెలియబడుతుందంటే మనం కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ లోకి విచ్చుకోవాలి. ఈజ్ నాట్ అని చెప్తారు అన్నమాట. అందులో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వాట్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ నాట్. దట్ until we have submitted ourselves to the needed training, we are in no position to deny or affirm anything. Our attitude should be that of reasonable inquiry and our interest that of the investigating philosopher willing to accept as hypothesis
on the basis of its possibility, but being unwilling to acknowledge as proven truth anything until we know it for and it ourselves. I, an aspirant to the higher mysteries, and one has searched into them for a longer period that has been possible as yet to many may write, to things as yet impossible of demonstration to you or to the public who may read these instructions. So, అందుగురించి ఏంటంటే ఈజ్ వాట్ ఈస్ నాట్ అన్నటువంటిది మనకి సోల్ లెవెల్లోకి మనకు వెళ్ళినప్పుడు తెలియబడుతుంది. సోల్ లెవెల్లోకి ఎప్పుడైతే వీడు వెళతాడో అప్పుడు వీడికి ఉన్నది ఉన్నట్లుగా చూచుట అన్నటువంటి తత్వం వీడిలో మించుకుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే వీడు ఫారం ఆస్పెక్ట్గా చూస్తున్నంత వరకు వీడికి సొల్యూషన్స్ దొరకవు. సృష్టిలో ఏది కూడా ఫారం ఆస్పెక్ట్ ద్వారా తెలియబడుతుంది కానీ ఫారం ఆస్పెక్ట్ ఓన్లీ కాదు. ఫారం ఆస్పెక్టే మనతో మాట్లాడట్లేదు, ఫారం ఆస్పెక్ట్ ద్వారా మాట్లాడబడుతుంది. అందు గురించి మనం వీటిని సోల్ లెవెల్లోకి వెళ్ళి మనం వీటిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా గురించి ఏమంటున్నారు, అవర్ యాటిట్యూడ్ షుడ్ బి దట్ ఆఫ్ రీజనబుల్ ఎంక్వైరీ అండ్ అవర్ ఇంట్రెస్ట్ దట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఫిలాసఫర్గా మారాలి. అంటే ఈ విధంగా జరుగుటకు మూలంగా ఉన్నటువంటిది ఏమిటి అంటే తెలుసుకునేటువంటి విషయంలో మనం ఇమిడి ఉండాలి, కానీ ఉన్నది ఉన్నట్లుగా మనం స్వీకరించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. willing to accept an hypothesis on the basis of its possibility. Willing to accept. సో ఇక్కడ ఎలా జరగాలనేటువంటి తెలియబడుతుందో అలా జరుగుతున్నటువంటి దాన్ని వీడు స్వీకరించాలి. వీడు అనుకున్నటువంటిదిగా స్వీకరింపడటం అనేటువంటిది కాదు. ఎందుకంటే ఈ ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది దీని ద్వారా స్పిరిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది దిగి మనకి వ్యక్తీకరణలోకి వస్తుంది. అందుకే సోల్ ఆస్పెక్ట్గా ఎప్పుడైతే వీడు ఎవాల్వ్ అవుతాడో అప్పుడు ఫారం ఆస్పెక్ట్కి బియాండ్గా జరుగుతున్నటువంటి విషయం ఉన్నందు వీడు విచ్చుకోగలుగుతాడు. అందుకని చెప్తున్నారు ఇక్కడ ఆఫ్ ఇట్స్ పాసిబిలిటీ బట్ బీయింగ్ అన్విల్లింగ్ టు అక్నాలెడ్జ్ యాజ్ ప్రూవెన్ ట్రూత్ ఎనీథింగ్ అంటిల్ వి నో ఇట్ ఫర్ అండ్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అని. అంటిల్ వి నో ఎనీథింగ్, అది మనకిగా దర్శనయ్యేంత వరకు దీన్ని మనం సరైనది అంటుంటిది మనం స్వీకరించాలి. అందు గురించి మనలో ఏంటంటే కొన్ని మన లైఫ్లో మనకు జరుగుతున్నటువంటివి మనం యాక్సెప్ట్ చేయకుండా ఉంటూ ఉంటాం. వీ కెనాట్ యాక్సెప్ట్ సచ్ అండ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. ఎందుచేత అంటే అనగా మనం ఫారం ఆస్పెక్ట్గా మనం వాటిని చూస్తున్నాం కాబట్టి జరుగుతున్నటువంటి విషయాలు మనం యాక్సెప్ట్ చేయము. ఇలా జరిగితే ఎట్లా సార్, ఇన్ని కష్టాలు వస్తే ఎట్లా అండి లైఫ్లో, ఈ రకంగా ఉంటే ఎటువంటి వాడైనా సరే చెల్లించిపోతాడండి, అంత కష్టం వచ్చిందండి నాకని ఇలా వీడు మాట్లాడతాడు. ఎందుకు అంటే వీడికి ఫారం ఆస్పెక్ట్కి బియాండ్గా వెళ్ళి వీడు అండర్స్టాండ్ చేసుకోగలిగేటువంటి క్యాపబిలిటీ ఎప్పుడైతే వీడు మెచ్చుకుంటుందో వీడు లైఫ్లో జరిగేటువంటి వాటి అని వీడికి సరైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. వీడు లైఫ్ ఆస్పెక్ట్ గురించి సరిగ్గా వీడు ఎప్పుడైతే అవగాహన చేసుకుంటాడో అప్పుడు ఈ థర్డ్ ఐ అంటే వీడిలో విచ్చుకున్నట్టుగా అప్పుడు విషయముల వెనకాతలు అన్నటువంటి విశేషమును వీడు చూడగలుగుతాడు. ఇక్కడ చెప్తున్నాడు, I, an aspirant to the higher mysteries and one who has searched into them for a longer period than has been possible as yet to many, may write of things as yet impossible of demonstration to you or to the public who may read these instructions. To me, they may be and are truth and proven fact, and for me, that may suffice. For you, they should be regarded as significant possibilities and hence as to the direction in which truth may be sought. సో ఏదైనా సరే గ్రంథముల్లో కానీ వేటిలైనా సరే ఇవ్వబడినటువంటి విషయాన్ని అది ఆ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఎస్ ఇట్ ఇస్ ట్రూత్ అంతే. కానీ మనకి అది ట్రూత్గా పూర్తిగా మనకి దర్శనం అవ్వదు. అందు గురించి మనం పూర్తిగా దాన్ని మన నిత్య జీవితంలో మనం ఆచరించుకోలేం. ఎంత భగవంతుడు ఎంత తత్వం ఇవన్నీ తెలుసుకున్నా మన రియల్ లైఫ్లో ఎందుకు మనం వాటిని తెచ్చుకోలేకపోతున్నాం అంటే దాన్ని నిజమైనటువంటి సత్యముగా మనం దర్శించుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు 10 రూపాయలు ఉంది, అది ధనం, అది తెలిసిన ప్రతివాడు వాడు జేబులో పెట్టుకుంటాడు. ఇదే 10 రూపాయలు జపాన్లోనే ఎక్కడో ఉంది అనుకోండి, అదేదో ఇట్స్ వేస్ట్ పేపర్ అనుకుని వాడు పడేయచ్చు. లేదా జపాన్లో ఉండేటువంటి కరెన్సీ నోటు వాడు జపాన్ వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ రోడ్డు మీద పారేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. ఇండియా వాడు దాన్ని చూశాడు అనుకోండి, వాడికి ఏమంటారు ఏదో చెత్త కాగితంలో ఉందని చెప్పి వాడు పక్కన పడేయచ్చు.
అంటే ఫారెన్ ఆస్పెక్ట్గా ఉంటూ ఉన్నటువంటి వాడికి ఫారంకి బియాండ్గా ఉన్నటువంటి విషయం వాడికి బోధపడదు. బోధపడి వాడు నిత్య జీవితంలో ఆచరించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వాడు ఫారం ఆస్పెక్ట్లో వాడు లింకప్ అయిపోయి ఉన్నాడు. బియాండ్గా వాడు వెళ్ళలేకపోయాడు కాబట్టి వాడికి ఆ విషయం తెలియబడట్లేదు. అందు గురించి వాడికి అది ట్రూత్గా వాడు తెలుసుకున్నా వాడు ఆచరణలో కూడా పెట్టుకోలేకపోతున్నాడు. ఫర్ యూ దే షుడ్ బి రిగార్డెడ్ యాజ్ సిగ్నిఫికెంట్ పాసిబిలిటీస్ అండ్ హింట్స్ యాజ్ టు ద డైరెక్షన్ ఇన్ విచ్ truth may be sought, but beyond that, you should not permit yourself to go. The value of these instructions lies in their sum total and is to be found in the underlying structure of skeleton, coordinated and correlated statements, which must be considered as a whole and not in detail, and this for two reasons. So, అందు గురించి చోట్లో చెప్పబడుతున్నటువంటి విషయములు ఇవన్నీ కూడా బియాండ్గా అంటే దానికి ఒక ఇది పెట్టారు, ఒక బౌండరీ లాగే ఉంటాయి ఇవన్నీ కూడా. వీటికి బియాండ్గా తెలుసుకోలేము కొన్ని విషయాలు, వీటికి బియాండ్గా తెలియబడవు కొన్ని విషయాలు. ఎందుచేత అంటే కనుక వీడు ఉన్నటువంటి దాని నుంచి దాన్ని చూస్తున్నాడు కదా, భూమి మీద ఉండి ఆకాశాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆకాశం మీద పుస్తకం రాసింది కొంతవరకే కరెక్ట్. భూమి మీద నుంచి నువ్వు ఆకాశం గురించి రాస్తున్నప్పుడు కొంతవరకే కరెక్ట్. ఎందుకంటే నువ్వు వాడేటువంటి పదములు ఇవన్నీ కూడా మనం ఉండేటువంటి టాంజిబుల్ వరల్డ్కి సంబంధించినటువంటి. కానీ స్పిరిట్ అంటే దీనికి బియాండ్గా ఉంటుంది విషయం. అందుగురించి కొంతే మనకి సత్యము గోచరింపబడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో అందుగురించి ఏంటి ఆ టూ రీజన్స్ అంటే, ఒకటి లాంగ్వేజ్ యాజ్ ఎర్లియర్ సెడ్ హైడ్స్ ట్రూత్ అండ్ డస్ నాట్ రివీల్ ఇట్. If truth is recognized, it is because the investigating student has found a point of truth in himself, which serves to illumine his steps as he slowly and gradually processes forward. అందుకని చదువుతున్నప్పుడు రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అని అంటారు. అంటే చదువుతున్న ద్వారా మనం ఆ చెప్పబడుతున్నటువంటి విషయములు, ఆ చెప్పబడేటువంటి వాళ్ళ యొక్క హృదయంతో మనం అనుసంధానం చెందాలి. అప్పుడు మనం అందుగురించి మనకి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, లాంగ్వేజ్ యాజ్ ఎర్లియర్ సెడ్ హైడ్స్ ట్రూత్ అండ్ డస్ నాట్ రివీల్ ఇట్. అది తెలియబడదు. లాంగ్వేజ్ ద్వారా మనం రామాయణం రాసినటువంటి ఆ శ్లోకములు వాటిని పట్టుకొని రాముడిని అంటే రాముడి ఒక ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లేదా ఒక 360 యాంగిల్స్లో ఒక యాంగిలే మనకు తెలియబడుతుంది. అందుగురించి ఎంతమంది రాసినా ఇంకా రాయాల్సింది ఉంటుంది అని అంటారు. ఇంకా ఏదో క్వాలిటీ ఏదో మిస్ అయిపోయింది రాముడి గురించి చెప్పడం. అందుగురించి ఎంతమంది దాని గురించి చెప్తున్నా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే కూడా అందరికీ తెలుసు రామాయణం. ఎందుచేతంటే ఇట్స్ లాంగ్వేజ్కి లొంగేటువంటి విషయం కాదు ఇది. లాంగ్వేజ్ ఏంటి? ఇట్ ఇస్ భౌతికమైనటువంటి విషయం. ఇది ఎర్రగా ఉంది, ఇది నల్లగా ఉంది, ఇది తెల్లగా ఉంది, ఇది పచ్చగా ఉంది, ఇలా చెప్పేటువంటిది లాంగ్వేజ్. కానీ ఇక్కడ మనకి స్పిరిట్ ఆస్పెక్ట్ ఉన్నటువంటిది ఈ కలర్స్కి వీటికి లొంగేటువంటి విషయం కాదు. అందురించి ఇట్ కెనాట్ రివీల్ ట్రూత్ అని అన్నారు లాంగ్వేజ్. మరి నేను ట్రూత్ని ఎలా చూడాలండి అంటే, నీలో సత్యము అనేటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని అందు వికసించాలి. అప్పుడు మీకు థర్డ్ ఐ అనేటువంటిది విచ్చుకుంటుంది. ఆ థర్డ్ ఐ తోటి మీరు చదువుకోండి. అప్పుడు దీన్ని ద్వారా మీరు దానిలో గడిపోతారు. జస్ట్ స్టెప్స్ లాంటిది. బట్ దీన్ని మాత్రమే బేస్ చేసుకుని మీరు అర్థం చేసుకోకూడదు. దాని ద్వారా మీరు అర్థం చేసుకుంటే మనకు బోధపడేటువంటి విషయం కాదు ఇది. లాంగ్వేజ్ అంటే దూరంగా మన అక్కడ దాకా తీసుకెళ్ళడానికి అది హెల్ప్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి వీడు దర్శించాలి. వీడు అందునుంచి ఒకటి దర్శనం ఇంకొకటి దర్శనంతో ఏకీభవించకపోవచ్చు. ఎందుకు? వీడికి దర్శనమైనటువంటి ఆస్పెక్ట్ వేరు, వాడికి దర్శనమైనటువంటి ఆస్పెక్ట్ వేరు. లాంగ్వేజ్ అంటే రామాయణం అందరం చదువుకున్నా ఎవడికి అర్థమైనటువంటి లోతు వాడికి అర్థమవుతుంది. వాళ్ళ స్పిరిట్ ఆస్పెక్ట్ని దర్శించిన ప్రతి వాడికి స్పిరిట్ ఆస్పెక్ట్ ఒకటిగానే దర్శింపడదు. అది ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా దర్శింపబడుతుంది. ఆ దర్శింపబడినటువంటి విషయం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దాన్ని గ్రంథస్థం చేసి ఇస్తారు. అందుగురించి నేను రాసేటువంటి ఈ గ్రంథమే స్టాండర్డ్ అని అనుకోకండి అని చెప్తున్నాను. There are many types of minds, and it is not to be expected that the information given, for instance, in this treatise will appeal to all. It should be remembered that all people are units of consciousness. They breathe forth on one of the 7 emanations from God. దైవం నుంచి ఏర్పడినటువంటి
7 కిరణములుగా వచ్చినటువంటి వాళ్ళు కదా మరి వీళ్ళు. 7 కిరణములు ఒకే దాని నుంచి వచ్చాయి. అందుకని వీళ్ళు చూసేటువంటిది 7గా ఉంటుంది. ఉన్నటువంటిది ఒకటే అయినా ఇది 7 రంగులుగా తెలియబడుతోంది. అందు గురించి నేను రాసేటువంటి ట్రీటైస్ గ్రంథమే స్టాండర్డ్గా మీరు అనుకోకర్లేదు. ఇంకొకళ్ళు ఇంకొక రకంగా దాన్ని దర్శించవచ్చు. కనుక మనం ఏం చేయాలి? అందు గురించి మనకు మాస్టర్ గారు ఏం చేస్తారంటే అన్ని గ్రంథముల్లోనూ పెద్దలు ఇచ్చినటువంటి అన్నిటిని విషయాలకి వాటిని అన్నిటినీ కలుపుకుని ఆయన చెప్తారు. మీరు 4 సూత్రాల్లో ఏదైతే ఇవ్వడాలో ఆ విషయం చెప్తారు. పతంజలిలో ఏ విషయం అయితే ఉందో అది చెప్తారు. ఇలా అన్నిట్లోనూ కలుపుకుని ఆయన చెప్పుకుంటూ వస్తారు మాస్టర్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో దాన్ని చూస్తారు. అది తెలుసుకోండి, ఇది మాత్రమే అని అనుకోకండి అని చెప్తున్నారు. సో ఈ 2 కారణాల చేత మనం స్పిరిట్ ఆస్పెక్ట్ గురించి ఇది చదువుకున్నాం ఇప్పుడు దాకా. నౌ వీఆర్ ప్రొసీడింగ్ టు ది సోల్. ది సోల్, ది మీడియేటర్ ఆర్ మిడిల్ ప్రిన్సిపల్. There are 2 angles or point of view from which the nature of the soul must be grasped. One is the aspect of the soul in relation to the 4th kingdom in nature, it is the human, and the other that of the subhuman kingdoms in nature, which it must be remembered are reflections of the 3 higher. Reflections of the 3 higher. So soul aspect అన్నటువంటిది ఎలా తెలియబడుతుంది? ఇప్పుడు దాకా స్పిరిట్ గురించి చదువుకున్నాం, ఇప్పుడు సోల్ గురించి చదువుకుంటాం. సో సోల్ అనేటువంటిది మానవుడిలో ఎలా తెలియబడుతుంది ఒకటి. తర్వాత అండ్ ది అదర్ దట్ ఆఫ్ ది సబ్ హ్యూమన్ కింగ్డమ్స్ ఇన్ నేచర్, మానవుడి కన్నా కింద ఉన్నటువంటిది వీటిల్లో ఎలా తెలియబడుతుంది సోల్, అవి మనం చదువుకుంటాం. ఇట్ షుడ్ బి బోర్న్ ఇన్ మైండ్ దట్ ద సోల్ ఆఫ్ మ్యాటర్, ది యానిమమ్ ఉండి, is the sentient factor in substance itself. It is the responsiveness of matter throughout the universe and that innate faculty in all forms from the atom of the physicist to the solar system of the astronomer. ఏంటంటే సోల్ ఆఫ్ మ్యాటర్, సోల్లో ఉండేటువంటి మ్యాటర్ ఏమిటి? దాన్ని యానిమమ్ ఉంది అని చెప్తారు. ANIMUNDI, యానిమమ్ ఉంది అంటారు. అంటే సోల్ ఆస్పెక్ట్ ద్వారా తెలియబడేటువంటి విషయం ఏదైతే ఉందో దాని చేత సోల్ ఉంటుంది తయారైంది. సోల్ ఉండటం చేత దేహం అనేటువంటిది పట్టుకుంటుంది కదా. అలా సోల్ దేని చేత తయారైంది అంటే కనుక యానిమమ్ ఉండి అంటాడు, దాని చేత తయారైంది. ఏంటి యానిమమ్ ఉండి అంటే పరమాత్మ అని అనుకోవచ్చు. అంటే పరమాత్మగా ఉండడం వేరు, ఆయన దిగి రావడంగా వేరు. ఆ దిగి రావడంగా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని యానిమమ్ ఉండి అంటారు. Is the sentient factor in substance itself. It is the responsiveness of matter throughout the universe and that innate faculty in all forms, from the atom of the physicist to the solar system of the astronomer, which produces the undeniable intelligent activity which all demonstrate. Undeniable activity. అంటే ప్రతి దాంట్లోనూ ఒక యాక్టివిటీ అంటే పనిచేస్తుంది చూసారా, అది దేని చేత అంటే వాటిలో అంటే సోల్ ఆస్పెక్ట్ చేత. సోల్ అనేటువంటిది ప్రతి ఖనిజమునందు, ప్రతి వృక్షమునందు, గింజనందు, మానవుడి యందు, అన్నిటి యందు సోల్ ఆస్పెక్ట్ అంటుంది. ఇది అందులో లేకపోతే దానిలో ఇది కావాలి, ఇది వద్దు, ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు, ఇలాంటి గుణాలన్నీ ఎలా పనిచేస్తున్నాయి? సోల్ లేకపోతే అది ఎలా పనిచేస్తాయి? కనుక దానిలో గుణములుగా ఏదైతే తెలియబడుతుందో అది దేని చేత అంటే వాటిలో సోల్ ఆస్పెక్ట్ అంటూ ఉండడం చేత. సో వాడిని గిల్లాం అనుకోండి, ఉదాహరణకు అన్కాన్షియస్ గా ఉన్నాడు, వాడిని గిల్లితే బాగా గట్టిగా గిల్లితే కొంచెం చేయగలుగుతున్నాడు. ఇంకొకటి శవమే ఉన్నాడు, శవం వాడు, శవాన్ని గిల్లితే ఇప్పుడు ఎంత గట్టిగా గిల్లినా వాడు చేయి కదపట్లేదు కదా. లేదు, వీటిలో పూర్తిగా అవేకండ్గా ఉన్నాడు, మంచిగా మామూలుగా ఉన్నాడు, వాడిని కొంచెం ఇలా ముట్టుకుంటే ఏంట్రా నన్ను తోస్తున్నావు అంటాడు. అంటే వీడు తోస్తున్నాడు, వీడిని గుర్తించాం, దీన్ని ఏంటంటే స్కేల్ అంటే మామూలుగా డాక్టర్స్ ఈ స్కేల్ ఎంత ఉందని రాస్తారు మనకి. సో ఇది 15 ఉండాలి, 3/15, 6/15 ఇలా రాసుకుంటారు వాళ్ళు. స్కేల్ అంటే వాళ్ళు వచ్చేటట్టు నర్వస్ రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి దాంట్లో స్కేల్. సో ఈ రెస్పాన్స్ వాడు అన్కాన్షియస్ గా ఉన్నా వాడిని గట్టిగా గిల్లితే ఎక్కడో ఒక్కరవ వాడికి తెలుస్తుంది, లేదా తెలియబడకపోయినా అది 3/15 రాసుకుంటారు. రాసుకోవడం అంటే ఏంటి, వీటిలో నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది కాబట్టి 1 మార్క్ వేసారు దానికి. అలాగే వీటిలో కార్డియోవాస్కులర్ సిస్టమ్ పనిచేస్తుంది కాబట్టి దానికి 1 మార్కు, రెస్పిరేటరీ సిస్టమ్కి 1 మార్క్ వేసుకుంటారు వాళ్ళు.
సో 3/15 ఉందంటే కేస్ ఇస్ వెరీ వర్స్ట్ కేస్ అన్నట్లు. అలా అంటే ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకుందాం అనుకునేటువంటిది వాటిలో నర్వస్ సిస్టమ్ ఉంది కానీ రెస్పాన్స్గా లేదు, అలా తెలియబడుతుంటుంది అన్కాన్షియస్గా ఉన్నట్టు. అది ఎలాగో అలాగే ఖనిజముల్లో కూడా నర్వస్ సిస్టమ్ ఉంది, వాటిలో కూడా ఈ ఇంటెలిజెన్స్ అంటుండేది పనిచేస్తుంది, సోల్ ఆస్పెక్ట్, కానీ అది మనం గుర్తించేట్టుగా లేదు. సో సబ్స్టెన్స్ అన్నదాన్ని astronomer, it can be called attractive energy, coherency, sentiency, aliveness, awareness, or consciousness, but perhaps the most illuminating term is that of the soul is the quality which every form manifests. Soul is the quality which every form manifests. Soul ద్వారా ప్రతి ఫార్ము మేనిఫెస్ట్ అవుతుంది. It is that subtle something which disintegrates one element from another, one mineral from another. ఒక ఎలిమెంట్కి ఇంకో ఎలిమెంట్కి అది వేరుగా ఏదైతే తెలియబడుతుందో దాన్ని సోల్ అన్నారు. ఇదంతా కూడా మనం కొంతవరకు మనం చదువుకున్నాం, సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో అదంతా మనం చదువుకున్నాం. దాని గురించి ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి మనకి ఇక్కడ టచ్ చేస్తున్నాం. Tabulated, investigated, and analyzed, the forms, names have been selected and given to the elements and the minerals, the forms, the vegetable life, the varying species of animals, the structure of the forms, and the history of their evolutionary progress have been studied, and deductions and conclusions have been reached, but the solution of the problem of life itself still eludes the wisest, and until the understanding of the web of life or of body of vitality, which underlie every form and links every part of form with every other part, is recognized and knows to be fact in nature, the problem will still remain unsolved. సో ఈ రకంగా సోల్ ఆస్పెక్ట్ అంటే ఎన్నిట్లోనూ ఉంటుంది అంతా తెలుసుకుంటున్నాం, కానీ ది ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్ స్టిల్ అన్సాల్వ్డ్. అంటే ఇది ఈ రకంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది, కానీ ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్ ఏమిటి అంటే ఒకే ఒక లైఫ్ ప్రిన్సిపల్ ఎన్నిటిని యానిమేట్ చేస్తుంది, ఎన్నిటిని అది ఈ రకంగా ఉండేట్టుగా చేసి పెడుతుంది. దాన్ని గుర్తించలేకపోవడం అనేటువంటి జరుగుతుంది. చదువుకున్నాం బాగానే ఉంది, కానీ రియల్ వరల్డ్లోకి మనం వెళ్ళేందుకు మళ్ళీ దీన్ని మర్చిపోయి మనం యాజ్ బిఫోర్గా మనం ఎక్కువగా ఉంటాం. కనుక ఇది దేని చేత అంటే కనుక ఇది రిమైన్ అన్సాల్వ్డ్. అది దేని చేత అనేటువంటి చెప్తారు. ద డెఫినేషన్ ఆఫ్ ద సోల్ మే బి రిగార్డెడ్ యాజ్ సమ్వాట్ మోర్ feasible than that of spirit, owing to the fact that there are many people who have experienced at some time or another an illumination, an unfoldment, an uplifting. స్పిరిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది వేరు, సోల్ ఆస్పెక్ట్ ఉంటుంది వేరు. సోల్ ఆస్పెక్ట్ అంటుండేది అప్పుడప్పుడు మనం ఈ సోల్ లెవెల్లో మామూలుగా జీవించేటువంటి వాడు కూడా అప్పుడప్పుడు సోల్ లెవెల్ని వాడు టచ్ చేస్తుంటాడు. అంటే వాడు చాలా ఎంత అంటే వాడి లైఫ్లో ఎంతో ఆనందమైనటువంటి కండిషన్స్ వాడికి లైఫ్లో అప్పుడప్పుడు ఏర్పడుతుంది. ఏర్పడేవాడికి వాడు ఆ కాసేపు ఆ సోల్ లెవెల్లో ఉంటాడు. ఇంకా లైఫ్లో ఇంకేంటి సార్, ఇంతకన్నా ఇంకా కావాల్సింది ఏమిటండి? సో అలా ఒక పరిపూర్ణమైనటువంటి ఆనందమయ స్థితి వాడికి అప్పుడప్పుడు కలుగుతుంది. ఆ కలిగినప్పుడు ఆ కాసేపు వాడు సోల్ లెవెల్లో ఉంటాడు అనమాట. అంటే ఈ ఫారం ఆస్పెక్ట్కి బియాండ్గా వాడు వెళ్ళి ఉంటాడు. వాడి లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ చేత వాడు ఆ కండిషన్స్లో వాడి లైఫ్లోకి వాడు ఎంటర్ అయి ఉంటాడు. సో అందుగురించి దీన్ని కొందరు మాత్రం దర్శించినటువంటిది విషయం అయితే ఉంది. అందుగురించి దీని గురించి ఒక్కొక్కళ్ళు కొన్ని విధములుగా దాన్ని తెలియజెప్తుంటారు. అది ఎలా తెలియబడుతుంటుంది ఏంటి అనేటువంటి విషయాలు కొన్ని చెప్తున్నారు. ది సోల్, macrocosmic and microcosmic, universal and human, is that entity which is brought into being when the spirit aspect and the matter aspect are related to each other. స్పిరిట్ మ్యాటర్ ఈ రెండు కలవడం చేత సోల్ ఆస్పెక్ట్ అంటుంటుంది ఏర్పడుతోంది. చోట్లో సౌరమండలంలోనూ ఏర్పడుతుంది, జీవుడిలోనూ ఇది ఏర్పడుతుంది. కనుక అది ఎలా తెలియబడుతుందంటే ది సోల్ దేర్ ఫోర్ ఈజ్ నైదర్ స్పిరిట్ నార్ మ్యాటర్ బట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. అన్నారు ఇట్ ఈస్ నాట్ స్పిరిట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ది మ్యాటర్. సోల్ అనేటువంటిది ఇట్ ఈస్ ద లింక్ దట్ ఈస్ మెయింటైనింగ్ ద స్పిరిట్ అండ్ మ్యాటర్. స్పిరిట్ అంటే మనలో ఉన్నటువంటి దైవము, మ్యాటర్ అంటే మన దేహము, ఈ రెండింటినీ కలుపుతూ ఉన్నటువంటిది ది సోల్ ఆస్పెక్ట్. అందుగురించి దీన్ని ఏమన్నారంటే ది సోల్ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ దిస్ డ్యుయాలిటీ, ఇట్ ఈస్ ద మిడిల్ ప్రిన్సిపల్, ద లింక్ బిట్వీన్ ద గాడ్ అండ్ హిస్ ఫారం. ఏమన్నారు? ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ద గాడ్ అండ్ హిస్ ఫారం. సోల్ అనేటువంటి అంటే దైవముగా మనలో ఏదైతే తెలియబడుతుందో దానికి నేను వెంకట్రావు అన్నటువంటి వాడికిను కలిపేటువంటిది సోల్. అందుగురించి
దీన్ని సోల్ అని అన్నారు. Therefore, the soul is another name for the Christ principle, whether in nature or in man. చోట్లో క్రైస్ట్ ప్రిన్సిపల్ అన్నా, అది జీవుడిలో క్రైస్ట్ ఐ ఆమ్ ఇన్ యూ అని ఏదైతే అంటున్నాడో, అంటే ఆ క్రైస్ట్గా ఏదైతే మనలో తెలియబడుతుందో దాన్ని సోల్ అంటారు. సోల్ అంటే గురువు. అంటే గురువు మన ఏం చేస్తారంటే సోల్ అంత విచ్చుకునేట్టుగా ఇనిషియేట్ చేస్తాడు. సోల్గా ఎప్పుడైతే వీడు విచ్చుకుంటాడో అప్పుడు స్పిరిట్ చక్కగా ఫారం ఆస్పెక్ట్ని చక్కగా అది మెయింటైన్ చేసుకుంటాడు. స్పిరిట్ ఆస్పెక్ట్ ఫారం ఆస్పెక్ట్ మీద పడాలంటే మధ్యలో వీడు సోల్ అనేటువంటి వాడు ఒక అట్టముక్కలాగా వచ్చాడు. అడ్డు వీడు నాది అనుకుంటాడు. దాంతో ఫారం కింద సోల్కి కూడా లింక్ అప్ ఏర్పడుతుంది. కనుక అట్టముక్కగా ఉండడం మానేసి వీడు ఒక అద్దంగా వీడు తయారయ్యాడు. అద్దం అంటే ప్లేన్ గ్లాస్గా వీడు తయారవుతాడు. ప్లేన్ గ్లాస్గా వీడు ఎప్పుడైతే తయారవుతాడో సోలాగా వాడుకు వీడు తెలియబడతాడు. వీడు అంటే ఏమిటనేటువంటిదంటే ఒక ప్లేన్ గ్లాస్. మనం అంతే ఒక ప్లేన్ గ్లాస్గా వీడు తెలుసుకున్నప్పుడు ఆ స్పిరిట్ ఆస్పెక్ట్ చక్కగా ఈ ప్లేన్ గ్లాస్ మీద ద్వారా మ్యాటర్ ఆస్పెక్ట్ అనేది పడుతుంది. అప్పుడు పైన ఏదుందో కింద అదే ఉంది అన్నటువంటి జ్యోతిని వీడు దర్శించుకుంటూ వీడు వెళ్తాడు. అంటే ఇక్కడ మారాల్సింది ఏమంటే వీడు ప్లేన్ గ్లాస్ వీడు మారినప్పుడు అదే ఇన్ని రూపాల్లోనూ తెలియబడుతుంది అనే విషయం వీడు దర్శించగలుగుతాడు. సో వీడు లెన్స్ ని వీడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చోట్లో అన్నటువంటిది ఏమి అడ్జస్ట్ అవ్వక్కర్లేదు, వీడు అడ్జస్ట్ అవ్వాలి. అది చెప్తున్నారు. The soul is the attractive force of the created universe and holds all forms together so that the life of God may manifest or express itself through them. The life God expresses through them. అది దేని చేతంటే మనలో ఈ చోట్లో అట్రాక్టివ్ ఫోర్స్ అంటే ఒకటి పనిచేస్తుంది. The soul is the attractive force of the created universe. సో అట్రాక్టివ్ ఫోర్స్గా ఏదైతే పనిచేస్తుందో అది ఆ గుణముల్లో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్. చోట్లో జీవుల్ని సహజంగా అట్రాక్టివ్ ఫోర్స్గా వీడు అంటే వీడు ఎప్పుడైతే సోల్ లెవెల్లో వీడు ఇచ్చుకొని వీడు పనిచేస్తుంటాడో చోట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీడిని చూస్తే ఎలా వీటితోటి కాసేపు మాట్లాడితే బాగుంటుందండి అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే మనం లోవర్ లెవెల్లో మనం ఉంటుంటాం, మనం చూస్తుంటే ఒకరికి ఇష్టంగా ఉంటుంది, ఒకరికి అయిష్టంగా ఉంటుంది. కృష్ణుడితో మాట్లాడడం దుర్యోధనుడు కూడా ఇష్టమే, అయిష్టంగా బయటకు ఉంటుంటుంది. ఎందుకంటే కనుక ఆయన వేసేటువంటి ట్రిక్స్ వీడికి అర్థం కాదు. అట్లా అదేదో తెలుసుకున్నా అన్నట్టుగా ఉంటుంటుంది. అందుగురించి సోల్ ఆస్పెక్ట్ గా ఉండేటువంటి వాళ్ళని దే ఆర్ ది అట్రాక్టివ్ ఫోర్సెస్. సో అట్రాక్టివ్ ఫోర్స్ హోల్డ్స్ ఆల్ ఫార్మ్స్ టుగెదర్ సో దట్ ద లైఫ్ ఆఫ్ ద గాడ్ మే మేనిఫెస్ట్ ఆర్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ త్రూ దెమ్. వాళ్ళ ద్వారా అది ఎక్స్ప్రెస్ అవ్వబడుతుంటుంది. సో వీటి గురించి మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.